ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలిమి లేమి. ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు తన జీవితమంతా విరామం అంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు. బంధుమిత్రులలో సమర్థవంతుడైన వ్యాపారి అని, గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు. అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచాన పడి, నా జీవితమంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది. నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపపడ్డాడు. ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుణ్ణి పిలిచి, నాయనా, నా జీవితంలో ప్రజలకు ఉపయోగమైన ఒక్క పని కూడా చేయలేదు. నువ్వు నీ అవసరాలకు డబ్బు ఉంచుకుని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు. ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది. అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి. వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు, ఖర్చు పెరగవచ్చు. ఎవరు చూశారు? పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు. మరుసటి సంవత్సరం కూడా అమితంగా లాభాలు వచ్చాయి. అయినా అతనికి తృప్తి కలగలేదు. అతను ధర్మశాల నిర్మాణం మళ్లీ వాయిదా వేశాడు. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకుని ఉన్నాడు. అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీదకి వచ్చి కూర్చున్నారు. శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చుని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలెను తడుముకుంటూ దగ్గరికి తీసుకోవడం కనిపించింది. ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి, చింపిరయ్య, ఎందుకు అలా తెగమూలుగుతున్నావు? నీకు ఏమైంది అని అడిగాడు. చింపిరయ్య ఎంతో బాధతో, నువ్వా నారాయుడు, ఏం చెప్పమంటావు? గుడ్డి వెదవని. ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో ఇంత మేకు దిగబడింది. మేకు తీశాను గాని కాలు వాచింది. ఉన్న చోటు నుంచి అడుగు కదల్లేకపోయాను. పట్టెడు మెతుకులు దొరకలేదు. ఒక పక్క కాలిబాధ, ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు. నారాయుడు చింపిరయ్య కాలువంక పరిశీలనగా చూశాడు. అది బాగా వాచిపోయి ఉన్నది. నారాయుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ, నీ కాలిబాధ తగ్గించడం నా వల్ల కాదు గాని ముందు ఈ అన్నం తిను, కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికిచ్చాడు. నువ్వు తిన్నావా? అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అన్నాడు చింపిరయ్య సత్తిగిన్నెలోకి చేయి పెట్టి తడుముతూ. ఇద్దరికి సమంగా పంచానులే, నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయుడు 2 మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పి కలిగింది. తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయుడిది నిజమైన కలిమి. ఎవరికీ ఏమీ ఇవ్వలేని తనది లేమి. ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఆశ్రయమిచ్చి మర్నాడు ఉదయం వైద్యుణ్ణి పిలిపించి చింపిరయ్య కాలుకు చికిత్స చేయించాడు. అంతేకాదు, ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.